హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? వినపడుతుందండి. రైట్, థ్యాంక్ యూ. సో బిఫోర్ వి గెట్ స్టార్టెడ్, రైట్, బిఫోర్ వి గెట్ స్టార్టెడ్ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా టిల్ లాస్ట్ డెమోలో? రైట్, సో లెట్స్ టేక్ ఏ సెకండ్ డెమో. ఇవాళ మనం మేజర్గా వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ లెర్నింగ్ అన్నది లెట్స్ సీ ద అజెండా. ఎస్టర్డే మనం వాట్ ఈస్ ది క్లౌడ్ కంప్యూటింగ్ చూసాం కాబట్టి విల్ సీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్స్ వీ హ్యావ్ టుడే. And we are actually learning Azure DevOps, right? So what is Azure? What is the DevOps? And what is the use also? And what is the Azure DevOps? So ఇవన్నీ తీసుకుని FAQs తీసుకుందాం. That's the agenda for the day, guys. Okay. First, let's go with types of cloud computing అంటారు. What is types of cloud computing అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి క్లౌడ్ కంప్యూటింగ్స్? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే తెలిసిందే కదా, ఇట్స్ a vendor where they actually have the services and over the internet అది వాళ్ళ కస్టమర్స్ ఇస్తే అది క్లౌడ్ కంప్యూటింగ్ అయితే. ఓకే, ద సేమ్ అబ్రివేషన్ విల్ బి దేర్ అగైన్. బట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే వాటిలో ఉన్న టైప్స్ మనకు చెప్పగలుగుతుంది. మనకి టోటల్గా 3 టైప్స్ ఉన్నాయండి ఈ క్లౌడ్ కంప్యూటింగ్స్. అవి ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనా? పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ హైబ్రిడ్. సో వాట్ ఈస్ ది పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్? పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ పబ్లిక్ క్లౌడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ కంప్యూటింగ్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ఎ థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ ఓవర్ ద పబ్లిక్ ఇంటర్నెట్. అంటే ఒక పబ్లిక్ ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు మనం అందరం కూడా కనెక్ట్ అయ్యింది పబ్లిక్ ఇంటర్నెట్. ఓకే, ఈ పబ్లిక్ ఇంటర్నెట్ ద్వారా ఏదైనా ఒక థర్డ్ పార్టీ ప్రొవైడర్, ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఇస్ థర్డ్ పార్టీ ప్రొవైడరే కదా, అలాగే అమెజాన్ ఇస్ థర్డ్ పార్టీ ప్రొవైడర్, అలాగే గూగుల్ ఆల్సో థర్డ్ పార్టీ ప్రొవైడర్. అలాంటి ప్రొవైడర్స్ వాళ్ళ కంప్యూటింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ పర్టికులర్ దాంట్లో ఈ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ లో దే ఆర్ మేకింగ్ దెమ్ అవైలబుల్. ఇది ఈ పబ్లిక్ క్లౌడ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ సర్వీసెస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉండేలాగా చూసుకుంటారు. హూ వాంట్స్ టు యూజ్ ఆర్ పర్చేస్ దమ్, అది అందరికీ అవైలబుల్ గా ఉంటుంది. ఎవరు యూజ్ చేయాలనుకుంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు ఫాలో సమ్ పర్టికులర్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి మనం అంటే ఒక అకౌంట్ క్రియేట్ చేయడము, లేకపోతే మన సబ్స్క్రిప్షన్ కి క్రెడిట్ కార్డులు ఇవ్వడం, అవి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. అవి అయిన వెంటనే యూ అండ్ డైరెక్ట్లీ కెన్ యాక్చువల్లీ యూజ్ ద ప్రొడక్ట్స్. అంటే అందరూ వాడుకోవచ్చు. ఇది కంపెనీ వాళ్ళే వాడుకోవాలి అనే రూల్ ఏమీ లేదండి. సో ఇఫ్ యూ వాంటెడ్ టు లెర్న్ ఫస్ట్ అండ్ యూ స్టార్ట్ ఎ కంపెనీ, ఖచ్చితంగా మనకి పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఆ ఆస్కారం అనేది ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీ ఓన్లీ నీడ్ ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది అనమాట దీనికి. ఓకేనా? బిఫోర్ దిస్ యాక్చువల్గా ఒక కాన్సెప్ట్ చెప్తే బాగుండేది. అదేంటంటే టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అంటారు. మనకి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్ ఇన్ ద వరల్డ్. ఒకటి ఏంటంటే మనం అందరూ యూజ్ చేసే పబ్లిక్ ఇంటర్నెట్ అయితే, కంపెనీ యూజ్ చేసే నెట్వర్క్ ఒకటి ఉంటుంది, దాన్నే ప్రైవేట్ నెట్వర్క్ అంటారు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ వచ్చేసరికి, పబ్లిక్ ఈజ్ యాక్చువల్లీ యాక్సెసిబుల్, ఎవ్రీవన్ కెన్ యాక్చువల్లీ యాక్సెస్ ద పబ్లిక్. బట్ ప్రైవేట్ అట్లా కాదు. ప్రైవేట్ కూడా డెడికేటెడ్ కేబుల్స్ ఉంటాయి. ఓకే, మనం కేబులింగ్ చేసేటప్పుడు ఎవరైతే మీ వెండార్స్ ఉంటారు కదా, లైక్ ఎయిర్టెల్, జియో, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ కేబుల్స్ పబ్లిక్ ఇంటర్నెట్కి అలాగే ప్రైవేట్ ఇంటర్నెట్కి రెండింటికి వేస్తారు. సో ఎప్పుడైతే మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారో అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రైవేట్ నెట్వర్క్ కావాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ప్రైవేట్ నెట్వర్క్ ఈస్ డెఫినెట్లీ కాస్ట్లియర్. ప్రైవేట్ నెట్వర్క్ అనేది కాస్ట్లీగా ఉంటుంది అనమాట. ఓకేనా? బట్ అఫ్ కోర్స్ అది ఎలా సెపరేట్ అవుతుంది విత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అంటే, స్టార్టింగ్ లో వాళ్ళు సెటప్ చేసిన కేబులింగ్ బట్టి, ఆ సాఫ్ట్వేర్ బట్టి సెపరేట్ అవుతుంది. సో ఆ ప్రైవేట్ నెట్వర్క్ తీసుకుంటారు అనమాట. ఒకవేళ మీరు కంపెనీ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళు అంటే ఇంకో సింపుల్ గా చెప్పాలంటే ఆ కంపెనీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పర్టికులర్ సర్వీసెస్ ని, ఈవెన్ రిసోర్సెస్ ని యాక్సెస్ చేసుకునే ఆస్కారం ఉంటుంది ఇఫ్ ఇట్ ఇస్ ఎ ప్రైవేట్ నెట్వర్క్. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతాం. ఫస్ట్ పాయింట్, పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ లో మీరు చూసారంటే మనకి ఇంటర్నెట్ సరిపోతుంది. దట్ మీన్స్ ఎవ్రీ వన్ కెన్ యాక్చువల్లీ యూజ్ దాట్, నో బడీ అబ్జెక్ట్స్ దట్, అండ్ మీరు కావాలంటే వాటిని పర్చేస్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ది ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో దిస్ క్వైట్ ఆపోజిట్ అండి. ప్రీవియస్ దాంతో పోలిస్తే క్వైట్ ఆపోజిట్ ఉంటుంది.
Private cloud computing is also known as a internal cloud or a corporate cloud. ఓకే, ఈ ప్రైవేట్ క్లౌడ్ మనం ఏమని పిలుచుకోవచ్చు అంటే ఇంటర్నెట్ క్లౌడ్ కానీ కార్పొరేట్ క్లౌడ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. is a cloud computing environments in which all the hardware and software resources are dedicated exclusively to organization. ఒక సింగిల్ ఆర్గనైజేషన్ కి ఇక్కడ డెడికేట్ అయి ఉంటాయి. ఓకే, అఫ్ కోర్స్ ఆల్ ద సాఫ్ట్వేర్ ఉంటుంది, అలాగే హార్డ్వేర్. సో ఇందాక 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా, టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్ లో. మనం దీంట్లో ఈ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ లో మనం ఇంటర్నెట్ ను వాడమండి. వి ఓన్లీ యూజ్ ఇంట్రానెట్ అంటారు. ఇంట్రానెట్ ఈస్ నథింగ్ బట్ ప్రైవేట్ నెట్వర్క్ అన్నమాట. అండ్ మీరు చూసారంటే సాఫ్ట్వేర్ కానీ ఈవెన్ హార్డ్వేర్ అన్ని రిసోర్సెస్ ఆ పర్టికులర్ కంపెనీలో ఉన్న వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ జాయిన్ ఏ కంపెనీ కాల్డ్ ఫ్లిప్కార్ట్ అనుకుందాం. ఫ్లిప్కార్ట్ అనే కంపెనీ, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ లోపలికి వెళ్ళి మీరు అప్పుడు ప్రైవేట్ రిసోర్సెస్ ఉంటాయి. ఓకే, అవన్నీ మీరు కంపెనీలోకి వెళ్ళి కొన్ని విపిఎన్స్ అవి ఉంటాయి, వాటితో కనెక్ట్ అవుతే మాత్రమే మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు, లేకపోతే కనెక్ట్ అవ్వలేరు. దట్స్ సింపులెస్ట్ సెటప్. ఓకే, అండ్ యాక్సెసిబిలిటీ ఓన్లీ ఏ సింగిల్ కస్టమర్. ఓకే, సింగిల్ కస్టమర్ అంటే ఆ ఎంప్లాయర్, అఫ్ కోర్స్ ఆ కస్టమర్ కింద మళ్ళీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా యాక్సెస్ చేయగలుగుతారు. అండ్ వి యూజ్ ఇంట్రానెట్ ఫర్ యాక్సెసింగ్ ద రిసోర్సెస్ అంటారు. ఇంట్రానెట్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ నెట్వర్క్. సో పబ్లిక్ ఇంటరాక్షన్ అనేది ఉండదు ఇఫ్ యూ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ విత్ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండి. సో ఎగ్జాంపుల్, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈవెన్ ఆన్ ప్రెమిసెస్ ను కూడా మనం ప్రైవేట్ క్లౌడ్ అనేసి పిలుచొచ్చు. ఆన్ ప్రెమిసెస్ అంటే ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ స్టార్టెడ్ ఏ కంపెనీ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు నేనే సర్వర్లు, ఓకే, సర్వర్లు కానీ బ్యాకెండ్ స్టోరేజ్ అంతా కూడా నా పర్టికులర్ ప్లేస్ లోనే నేను మేనేజ్ చేసుకుంటున్నాను అనుకుందాం. అంటే ఐఎమ్ నాట్ పర్చేసింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఎనీథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఎనీ వెండర్. ఏ వెండర్ దగ్గర నుంచి పర్చేస్ చేయట్లేదు, నేనే నాకు కావాల్సిన సర్వర్లన్నీ కొనుక్కుని ఒక లొకేషన్ లో పెట్టి వాటికి నేను ప్రాపర్ ఇంటర్నెట్, తర్వాత నెట్వర్క్, కరెంటు అన్నీ ఇచ్చి సెక్యూరిటీ కూడా మేనేజ్ చేస్తూ ఉండి ఆ సర్వర్లే నేను అప్లికేషన్లు రెడీ చేయడానికి వాడుకుంటూ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆన్ ప్రెమిసెస్ అంటారు. ఓకే, సో రెండు ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఆన్ ప్రెమిసెస్ రెండు కూడా ప్రైవేట్ క్లౌడ్ కిందకే వస్తాయి అన్నమాట. అండ్ ఫైనల్ ఏంటంటే మనకి హైబ్రిడ్ ఉంటుంది. సో వీ కాల్డ్ యాజ్ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మీకు ఒకసారి అబ్జర్వ్ చేసుకోగలిగితే పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ రెండు కంబైన్ అయితే వచ్చేదే హైబ్రిడ్. సో హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ is a mix of computing environments where application are run using a combination of computing, storage and services in different environments. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ లో మన అప్లికేషన్స్ కానీ స్టోరేజ్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆఫ్ కోర్స్ ఇట్ హ్యావ్ ఏ పబ్లిక్ క్లౌడ్. సో హైబ్రిడ్ లో పబ్లిక్ క్లౌడ్ లో ఉంటాయి, లైక్ యూ విల్ బి యూజింగ్ అజూర్, ఓకే, యాజ్ ఎ పబ్లిక్ క్లౌడ్. తర్వాత ప్రైవేట్ క్లౌడ్ అంటే మేబీ VMware అవన్నీ కూడా ప్రైవేట్ క్లౌడ్కి వస్తాయి, ప్రైవేట్ క్లౌడ్ అవ్వచ్చు. అండ్ ఇంక్లూడింగ్ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్. ఇప్పుడే చెప్పాను ఆన్ ప్రెమిసెస్ అంటే ఏమిటో. ఆన్ ప్రెమిసెస్ అంటే మీ ఓన్ సర్వర్స్ అని అర్థం. ఓకే, దాన్ని కంప్లీట్ గా మీరే మేనేజ్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు కనెక్ట్ టు ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ ఆల్సో, దట్ ఈస్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ లోనే ఉంటుంది అనమాట. సో ఈ రెండిటిని కంబైన్ చేసి యూజ్ చేసేదాన్నే హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో ఇక్కడ మీకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా, పబ్లిక్ క్లౌడ్ కావాలంటే మీకు ఇంటర్నెట్ కావాలి, అండ్ ప్రైవేట్ క్లౌడ్ కావాలంటే ఇంట్రానెట్ కావాలి. కాబట్టి యూ విల్ బి యూజింగ్ బోత్ ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ లో మీరు రెండు కూడా వాడాల్సి వస్తుంది. ఇప్పుడు 99.9 కంపెనీస్, చాలా పర్సెంటేజ్ వరకు అందరూ కూడా హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగే వాడతారు. సో హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ మోర్ సెక్యూర్ అండి, అండ్ మోర్ చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఎట్లా అడ్వాంటేజెస్ అంటే, పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్కి వెళ్ళాం అనుకుందాం. ఓకే, లైక్ అజూర్కి వెళ్తే మనకి 200+ రెడీమేడ్ సర్వీసెస్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇస్తారు. అండ్ మేనేజింగ్ ది ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ ఇఫ్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్. సో అలా ఉంటాయి అంటే యూ విల్ బి హ్యావింగ్ ఎన్ అడ్వాంటేజ్. ఓకే, మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది టు యూజ్ మల్టిపుల్ సర్వీసెస్
అండ్ యూ మేక్ షూర్ యువర్ పర్టికులర్ అప్లికేషన్స్ ఆర్ సెక్యూర్ ఎనఫ్. ఓకే, సెక్యూర్గా ఉండేలాగా, అలాగే అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ అవన్నీ కూడా చేయగలుగుతాం. అండ్ ప్రైవేట్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటే ఉంటుంది, లేకపోతే ఆన్ ప్రెమిసెస్ కూడా ఉంటాయి. ఇవి ఏంటంటే మీ మీ ఓన్ సర్వర్స్, మీ ఓన్ నెట్వర్క్ కాబట్టి ఇట్ హ్యాస్ అ మోర్ టు విత్ సెక్యూరిటీ వైజ్ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, ప్రైవేట్ అండ్ ఆన్ ప్రెమిసెస్. సో ఈ మూడు కంబైన్ చేస్తారు. ఆఫ్ కోర్స్ పబ్లిక్ని కూడా మనం ప్రైవేట్ లో యాక్సెస్ చేసుకునే విధంగా మనకు సెటప్స్ ఉన్నాయి. అవి మనం అప్కమింగ్లో చూద్దాం. బట్ ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇప్పుడు హైబ్రిడ్ వాడుకుంటారు అనమాట. ఓకే, ఈ రెండు మిక్స్ చేసి వాడుతూ ఉంటారు. దీన్నే మనం హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో ఇప్పుడు వీటి యొక్క ప్రొవైడర్స్ అండి, ప్రొవైడర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ లో మీరు చూడొచ్చు, యూ విల్ బి హ్యావింగ్ AWS, అజ్యూర్, GCP. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనం పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్సే. అదే ప్రైవేట్ అనుకోండి, VMware ఉంది పాపులర్, డెల్, ఒరాకిల్ క్లౌడ్, సిస్కో క్లౌడ్, ఇవన్నీ కూడా ప్రైవేట్ కిందకి వస్తాయి. సో ఇవి మీరు వాడాలంటే ఖచ్చితంగా యూ నీడ్ టు హ్యావ్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్ అగ్రిమెంట్స్ అవి ఉండి ప్రైవేట్ ముందు కనెక్ట్ అయ్యేవాలి. కనెక్ట్ అయిన తర్వాత యూ కెన్ యూజ్ ది ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. హైబ్రిడ్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే అజూర్ ప్లస్ ఆన్ ప్రెమిసెస్, అజూర్ ప్లస్ VMware, అజూర్ ప్లస్ ఆన్ ప్రెమిసెస్ ప్లస్ VMware, ఇట్లాగా కంబైన్ చేసి పెట్టుకుంటూ ఉంటాం అనమాట. అన్ని కంబైన్ చేసి వస్తుంది కాబట్టి దాన్ని మనం హైబ్రిడ్ అంటాం. ఇక్కడ ప్లస్ పెట్టాల్సింది యాక్చువల్గా. ఓకేనా? బట్ మీరు చూస్తే కనుక అవన్నీ కంబైన్ అయ్యి ఉంటాయి అనమాట. సో నాట్ ఓన్లీ పబ్లిక్, ఈవెన్ ప్రైవేట్ అండ్ ఆన్ ప్రెమిసెస్ అన్ని కంబైన్ చేసి వాడేదాన్నే మనం హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుచుకుంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మార్కెట్లో చూడొచ్చు, రైట్ నౌ AWS అనేది ఏంటంటే ఫస్ట్ వచ్చిందండి మార్కెట్లోకి. ఓకే, అందుకే 32% మార్కెట్ షేర్ని, ఎంటైర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆల్మోస్ట్ 32% మార్కెట్ షేర్ని AWS హోల్డ్ చేస్తే, అజూరు AWS వచ్చిన 4 ఇయర్స్కి వచ్చింది. అప్పుడు ఆల్రెడీ AWSకి చాలా మంది అలవాటు పడిపోయారు. ఈవెన్ దో చాలా మందికి AWSకి అలవాటు పడిపోయినా అజూర్ మార్కెట్ షేర్ ఆల్వేస్ ఇప్పుడు 22% ఉంది. ఓకే, 22% ఉంది కాబట్టి ఆల్మోస్ట్ చాలా వరకు నియర్ బై ఉందన్నమాట. జస్ట్ 10% డిఫరెన్స్. ఆఫ్ కోర్స్ అది చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ చేంజెస్ ఉన్నా కానీ, అంత చాలా డిఫరెన్స్ ఉన్నా అజూర్ ఈజ్ యాక్చువల్లీ క్యాప్చరింగ్ మోర్ మార్కెట్ని ఎక్కువగా క్యాప్చర్ చేసుకుంటూ ఉంది, అండ్ ఫాస్ట్గా కూడా. అండ్ మీరు అజూర్ ఫ్యూచర్లో ఇంకా ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ ఇఫ్ ఎక్కువ జాబ్స్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది అజూర్లో. ఓకేనా? అండ్ అజూర్ అనేది తర్వాత వచ్చిన GCP, అఫ్ కోర్స్ మనకి అజూర్ GCP ఆల్మోస్ట్ సిమిలర్ గానే వచ్చాయి, సిమిలర్ టైం ఫ్రేమ్లో వచ్చినా కానీ GCP ఈజ్ లాగింగ్. బట్ అజూర్ అనేది ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అజూర్ చాలా మంది కూడా పెద్ద పెద్ద కస్టమర్లు వాడుతూ ఉంటారు. లైక్ ఇఫ్ ఇట్ ఇస్ MNC కస్టమర్స్, ఓకే, MNC కంపెనీస్ అన్ని కూడా ఎక్కువ శాతం అజూర్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. AWS స్టార్టప్, మిడ్ రేంజ్ కంపెనీలు అన్ని ఎక్కువ AWS మీద ఉంటారు అనమాట. సో దట్ ఈస్ ద అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ అజూర్. బట్ ఎనీహౌ, ద ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. అంటే మొత్తం క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ఇప్పుడు అందరం వింటున్నాం కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరంటే సేల్స్ ఫోర్స్ అనే కంపెనీ. సేల్స్ ఫోర్స్ కంపెనీ స్టార్ట్ చేశారు 1990లో స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే సేల్స్ ఫోర్స్ SaaS సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేసేవారు అప్పుడు. అంటే మీ డేటా వాళ్ళు తీసుకుని వాళ్ళు వాట్ ఎవర్ ప్రొడక్ట్ అవుట్పుట్ ఉంటుంది, లైక్ రిపోర్ట్సింగ్ అవి ఉంటాయి, రిపోర్టింగ్ అంటారు, వాటిల్ని ప్రొవైడ్ చేసేవారు సేల్స్ ఫోర్స్ వాళ్ళు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి AWS వచ్చిందండి 2006లో వచ్చింది. ఓకే, విత్ లిమిటెడ్ సర్వీసెస్ 2006లో వచ్చింది. బట్ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళు రెక్టిఫై చేసుకుని మళ్ళీ కమప్ విత్ గుడ్ స్ట్రాటజీస్ వచ్చారు AWS. అందుకే వాళ్ళు ఇప్పుడు మార్కెట్ షేర్లో టాప్లో ఉన్నారు. బట్ అజూర్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందంటే ప్రపంచానికి 2010లో అయింది. 2010 ఫిబ్రవరి 1లో అజూర్ ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, అండ్ సో అజూర్ మార్కెట్ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో అప్పుడు అజూర్ ఒక బెటర్ సెక్యూరిటీ ప్లాన్ తోటి, అలాగే ఎక్కువ సర్వీసెస్తో వచ్చింది. అందుకే చాలా మంది అజూర్ని అడాప్ట్ చేసుకుంటున్నారు అనమాట మార్కెట్లో. సో దట్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ వెన్ ఇట్ స్టార్టెడ్ అండ్ ఆల్, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్స్. సో అర్థమైంది కదా అందరికీ? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా వాటిలో?
ఎక్స్క్యూజ్ మీ, కొంచెం త్రోట్ కూల్ అయింది. రైట్ గైస్, ఓకే. ఇప్పుడు అజూర్, వాట్ ఈస్ ది అజూర్ అన్నది చూద్దాము. మనం అజూర్ డెవాప్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అజూర్. సింపుల్ అండి, అజూర్ ఈజ్ అ క్లౌడ్ ప్లాట్ఫామ్. అజూర్ అనేది ఏంటంటే క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ నుంచి వచ్చిన క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇది, విచ్ యూజెస్ ద క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ. ఈ అజూర్ అనేది బ్యాక్ ఎండ్ లో యూజ్ చేసేది సేమ్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వాడతారు. వాళ్ళ సర్వీసెస్ అన్ని కూడా ఓవర్ ద ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు, అంతే. అజూర్ క్లౌడ్ హ్యాస్ మోర్ దాన్ 200 సర్వీసెస్. 200 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ 240 సర్వీసెస్ దాకా ఉన్నాయి. 240 సర్వీసెస్ ఆల్మోస్ట్ అజూర్ ఆఫర్ చేస్తుంది వాళ్ళ కస్టమర్స్ కి. ద క్లౌడ్ సర్వీసెస్ డిజైన్ టు హెల్ప్ యూ బ్రింగ్ ఎ న్యూ సొల్యూషన్స్ న్యూ సాఫ్ట్వేర్. సో ఈ అజూరు ఇక్కడ వచ్చిన 200+ సర్వీసెస్ ఏం చేయగలుగుతాయంటే, ఇట్ కెన్ బ్రింగ్ ఏ న్యూ సొల్యూషన్, ఒక కొత్త సొల్యూషన్ని అండ్ క్విక్ సొల్యూషన్ని అండ్ బెటర్ సొల్యూషన్ని తీసుకురాగలుగుతుంది మీ సాఫ్ట్వేర్కి. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక యూస్ కేస్ కదా, ఆ యూస్ కేస్కి కొత్త సొల్యూషన్ తీసుకురాగలుగుతుంది. బికాజ్ ప్రతిదానికి మైక్రోసాఫ్ట్ దగ్గర సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ గో ఇన్ డెప్త్, యూ హ్యావ్ కేటగిరీస్, ప్రతి కేటగిరీకి కూడా మైక్రోసాఫ్ట్ దగ్గర సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ యూస్ చేసుకుని మీరు, అంటే మీకు నాలెడ్జ్ఫుల్గా ఉంటే దాన్ని ఏ ఎగ్జాక్ట్ సర్వీస్ వాడాలో మనం ఐడెంటిఫై చేసి మీ సాఫ్ట్వేర్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే దట్ విల్ లీడ్, ఓకే, దట్ విల్ లీడ్ టు గివ్ ఏ గుడ్ సొల్యూషన్ ఆర్ అ బెటర్ సొల్యూషన్ టు ద సాఫ్ట్వేర్. మీ సాఫ్ట్వేర్కి బెటర్ సొల్యూషన్స్ ఇస్తుంది విత్ ఎ చీపర్ ప్రైస్. ఓకే, కంప్లీట్గా. అండ్ ద ప్రొడక్ట్, మనం ఇక్కడ అజూర్లో ప్రొడక్ట్స్ అని పిలుచుకుంటున్నాం. ప్రొడక్ట్స్ ఆఫ్ అజూర్ ఆర్ కాల్డ్ సర్వీసెస్. మనకి అజూర్లో ఏదైనా సరే మీరు క్రియేట్ చేయండి, వాటిని మనం ప్రొడక్ట్స్ అని చెప్పాను కదా, వాటిని ఏమని పిలుస్తారంటే సర్వీసెస్ అంటారు. సమ్ ఆఫ్ ద సర్వీస్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సర్వర్స్ అంట, అంటే విర్చువల్ మిషన్స్, స్టోరేజ్, నెట్వర్క్, సో ఆన్. ఇవన్నిటిని మనకు ఉంటాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను. మనం దాంట్లో 44 మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ అజూర్ గైస్. సమ్ ఆఫ్ ద సర్వీసెస్ నేను ఇక్కడ లిస్ట్ చేశానండి. ఇది విర్చువల్ మిషన్స్, ఇది విర్చువల్ నెట్వర్క్, స్టోరేజ్ అకౌంట్, యాప్ సర్వీసు, ఇది అజూర్ క్యూబర్నెటిస్, ఏకేఎస్, ఎస్క్యూఎల్ సర్వర్స్, డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్. ఇవన్నీ సమ్ ఆఫ్ ద ఐకాన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సర్వీసెస్. ఒక 8 లిస్ట్ చేశాను, ఇట్లాంటివి 200+ ఉన్నాయి. ఓకే, హౌ ఎగ్జాక్ట్లీ అజూర్ వర్క్స్ అనేది ఇక్కడ చూద్దాం మనం. బికాజ్ అజూర్ యూజెస్ ద ఇంటర్నెట్. అజూర్ అనే వాళ్ళు ఇంటర్నెట్ వాడతారు కాబట్టి, హూ హ్యావర్ యాక్సెస్, హ్యావింగ్ ద ఇంటర్నెట్ యాక్సెస్, ఎవరెవరికైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందో వాళ్ళందరూ కూడా అజూర్ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ ఎ రిస్ట్రిక్షన్ టు దట్ పర్టికులర్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో అజూర్ యూజ్ చేయరు, దానికి అజూర్ చైనా అని పెట్టుకుంటారు. ఓకే, అట్లాంటి 1 or 2 కంట్రీస్ తప్ప మ్యాక్సిమం అన్ని కంట్రీస్లో కూడా, ఓకే, అన్ని కంట్రీస్లో కూడా మీరు అజూర్ సర్వీసెస్ని సీమ్లెస్గా వాడుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తారంటే ఏ టెరిటరీలో ఉన్నా, లైక్ ఇండియన్ యుఎస్ యూజర్స్ ఉన్నారు, ఇక్కడ ఇండియన్ యూజర్స్, అలాగే యూరప్ యూజర్స్ ఉన్నారు. ఎవరికైనా సరే ఇంటర్నెట్ ఉంటే, ఓకే, ఎవరైనా సరే ఇంటర్నెట్ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే దే వుడ్ లైక్ టు టెస్ట్ సంథింగ్. అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ లెట్స్ సే సర్వర్ కావాలని అనుకుందాం, అంటే ఒక కంప్యూటర్ కావాలి టు డిప్లాయ్ అప్లికేషన్ అండ్ టెస్ట్ దేర్ అప్లికేషన్. అప్పుడు ఏం చేస్తారు, అఫ్ కోర్స్ దీనికి ప్రాసెస్ ఉంటుంది. మీరు ఫస్ట్ అకౌంట్, సబ్స్క్రిప్షన్ తెచ్చుకోవాలి. ఆ రెండు వచ్చిన తర్వాత యూ విల్ బి రిక్వెస్టింగ్ ఏ సర్వర్. ఓకే, ఇక్కడ ఇండియన్ యూజర్స్ అనుకుందాం, లేకపోతే యుఎస్ యూజర్ ఎవరైనా సరే ఏం చేస్తారు, సర్వర్ని రిక్వెస్ట్ చేస్తారు. ఆ రిక్వెస్ట్ ఎలా చేస్తారంటే దే నీడ్ ఇంటర్నెట్ యాక్సెస్, దట్స్ ఆల్. ఇంటర్నెట్ యాక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ portal.azure.com అనే అజూర్ పోర్టల్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి నాకు సర్వర్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం అక్కడ. ఓకే, వన్స్ యూ రిక్వెస్టెడ్, మీరు ఒకసారి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈ సర్వరు ఏమవుతుందంటే, అంటే అఫ్కోర్స్ ఎలా రిక్వెస్ట్ చేస్తారు సర్వర్ అంటే, మనకి అజూర్ పోర్టల్ అని ఉంటుంది, అజూర్ పోర్టల్ నుంచి సర్వర్ రిక్వెస్ట్ చేసుకుంటాం. సో రిక్వెస్ట్ చేసిన తర్వాత, సిన్స్ అజూర్ ఇస్ అ క్లౌడ్ ప్రొవైడర్, అజూర్ అనేది ఏమి గాల్లో కాదు కదా, ఇవ్వలేదు అట్లాగా. వాళ్ళ దగ్గర సర్వర్లు ఉంటే మనకి ఇవ్వగలుగుతుంది, అంతే. కాబట్టి ఇట్ విల్ యాక్చువల్లీ గో బ్యాక్ అండ్ చెక్ ద సర్వర్ ఇన్ దేర్ లొకేషన్. వాళ్ళ లొకేషన్స్ ఉంటాయి అనమాట, వాళ్ళ లొకేషన్స్లో సర్వర్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది.
సో వాళ్ళ లొకేషన్స్ ఏమని పిలుస్తామంటే మనం డేటా సెంటర్స్ అంటారు. వాట్ ఈస్ డేటా సెంటర్? డేటా సెంటర్ ఇస్ నథింగ్ బట్ it's a place or a building where Azure manages all their servers and services. వాళ్ళ అన్ని సర్వర్స్ అలాగే సర్వీసెస్ అన్నిటిని కూడా మేనేజ్ చేసే ప్లేస్ని డేటా సెంటర్ అని పిలుచుకుంటారు అనమాట. ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసాం కదా సర్వర్ని, ఈ సర్వరు మనం ఎక్కడ ఎలా రిక్వెస్ట్ చేసాం? వయా అజూర్ పోర్టల్ ద్వారా రిక్వెస్ట్ చేసాం కాబట్టి ఈ మైక్రోసాఫ్ట్ ఏం చేసుకుంటుందంటే వాళ్ళ బ్యాక్ అండ్ డేటా సెంటర్స్ దగ్గరికి వెళ్ళి మనం ఏ అయితే మన ప్రాపర్టీస్తో రిక్వెస్ట్ చేసామో ఆ సర్వర్ని వెతుక్కుంటుంది. ఓకే, 99.9% ఉంటుందిలేండి. ఓకే, ఆ సర్వర్ ఏం చేస్తుందంటే మీకు తీసుకొచ్చి ఇట్ విల్ యాక్చువల్లీ బ్రింగ్ ఫ్రమ్ ద పోర్టల్ ఆ సర్వర్ రెడీ చేసి అది ఎవరు రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సర్వర్ కాదు, సేమ్ టైప్ ఆఫ్ సర్వర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 CPU 4 GB ర్యామ్ ఉన్న సర్వర్ ముగ్గురు రిక్వెస్ట్ చేస్తారంటే ముగ్గురికి ఒక్కొక్క సర్వర్ ఇస్తుంది. ఆ సర్వర్లన్నీ కూడా బ్యాక్ అండ్ డేటా సెంటర్లో హోస్ట్ అయి ఉంటాయి అనమాట. దట్స్ హౌ ద అజూర్ వర్క్స్. ఇది నేను సర్వర్ ఒక్కటే చెప్పాను. సర్వర్ కాదు, దేనికైనా సరే దీన్ని మనం కలిపేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సర్వీస్ అయినా సరే సేమ్ ప్రాసెస్. ఇట్ విల్ యాక్చువల్లీ గో అండ్ మీరు యూజర్స్ ఏం చేస్తారంటే పోర్టల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తారు ఇది కావాలని చెప్పి. అది వాళ్ళ బ్యాక్ అండ్ డేటా సెంటర్స్లోకి వెళ్ళి ఆ సర్వీస్ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ సర్వీస్ ఉంటే ఆ సర్వీస్ మీ ఎండ్ యూజర్స్కి ఇస్తారు. దట్స్ హౌ ది అజూర్ వర్క్స్ గైస్. ఓకే, అర్థమైందా? వాట్ ఈస్ అజూర్ అండ్ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్ అన్నది అందరికీ? సరేలేండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం డెవాప్స్ అంటే ఏంటో చూద్దాం. మనం ఏం చూసాం? టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది క్లౌడ్ కంప్యూటింగ్ అవన్నీ చూసాము. తర్వాత వి ఆల్సో లెర్న్ అబౌట్ వాట్ ఈస్ ది అజూర్ అండ్ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్. నౌ లెట్స్ గో అండ్ సీ వాట్ ఈస్ ది డెవాప్స్. డెవాప్స్ అంటే ఏంటో చూద్దాం. డెవాప్స్ మీన్స్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ అంటారు. సో దీంట్లోనే ఉంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అలాగే ఆపరేషన్స్ రెండింటిని మేనేజ్ చేసే వాళ్ళే డెవాప్స్. ఓకేనా? సో డెవాప్స్ని మనం ఇలాగా స్ప్లిట్ చేస్తే కనుక వీ కెన్ రైట్ లైక్ డెవ్ ప్లస్ ఆప్స్. డెవ్ అని చెప్పి ఒకటి, ఆప్స్ అని చెప్పి ఇంకొకటి రాయగలుగుతాం. డెవ్ అంటే డెవలప్మెంట్ అండి, ఆప్స్ అంటే ఆపరేషన్స్ ఉంటాం. మన రెండింటిని మేనేజ్ చేసే వాళ్ళమే మనం. ఓకేనా? సో ఇప్పుడు మన రెండు వర్డ్స్ చూసుకున్నాం, ఒకటి డెవలప్మెంట్ ఇంకొకటి ఆపరేషన్స్. రెండిట్ల యొక్క డిఫరెన్స్ అసలు రెండు అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ డెవలప్మెంట్ చూద్దాం. డెవలప్మెంట్ అంటే ఏంటంటే మీకు డెవలపర్స్ ఉంటారు, వాళ్ళు రాసేదే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనమాట. ఓకే, ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏం చేస్తుంది అంటే రిఫర్స్ టు ఏ సెట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ యాక్టివిటీస్. కొన్ని కంప్యూటర్ సైన్స్ యాక్టివిటీస్ యూస్ చేసుకుని, లైక్ అంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకుని అండ్ డెడికేటెడ్ టు ఏ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ డిజైనింగ్ అప్లికేషన్స్. ఆ యాక్టివిటీస్ అన్ని యూస్ చేసుకుని ఒక అప్లికేషన్ ని రెడీ చేయడానికి యూస్ చేసే కోడ్ అంతా రాస్తారనమాట. ఎవరు? డెవలపర్స్ రాస్తారు. సో దీంట్లో ఏముంటుందంటే మీ బిజినెస్ ఏదైతే అడిగిందో, అంటే మీ క్లయింట్ ఉంటారు కదా, ఆ క్లయింట్ ఏమి కావాలి అని అడిగితే అది దానికి అంతటి కూడా డెవలప్మెంట్ రాస్తారు. ఒకవేళ మీది ప్రొడక్ట్ బేస్డ్ అయితే కనుక మీ బిజినెస్ ఏది అడిగింది, ఓకే, మీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి అని తీసుకుని ఆ రిక్వైర్మెంట్ బట్టి కోడ్ రాస్తూ ఉంటారు. ఒకవేళ మీది ప్రొడక్ట్ బేస్డ్ అయితే. సర్వీస్ బేస్డ్ అనుకుంటే మీ క్లయింట్ ఏ రిక్వైర్మెంట్ అడిగితే అదంతా రాస్తారనమాట. దానికి అంటే ఈ కోడ్లో ఆ పర్టికులర్ లాజిక్ అంతా ఉంటుందని అర్థం. అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ రైట్స్ ద కోడ్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తారంటే కోడ్ రాస్తారు. ద కోడ్ హ్యాస్ ద అప్లికేషన్ వాట్ ఎవర్ ద బిజినెస్ ఈస్ లుకింగ్ ఫర్. మీ బిజినెస్ ఏది కావాలని అనుకుంటుందో దానికి సంబంధించిన అంతా కూడా కోడ్లో ఉంటుందని అర్థం. సో డెవలప్మెంట్ వర్క్స్ ఆన్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ రైట్స్ ద సోర్స్ కోడ్. సో ఈ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీదే పనిచేస్తారు అండ్ వీళ్ళు రాస్తారు కోడ్ని. ఆ కోడ్ని ఏమని పిలుచుకుంటామంటే సోర్స్ కోడ్. సోర్స్ అంటే ఏంటి? మనకి మెయిన్ ప్లేస్ అని కదా, ఎక్కడి నుంచి అనేది, అంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అని అర్థం. సో దాన్ని సోర్స్ కోడ్ అని పెట్టారు. చాలా ఇంపార్టెంట్. దాన్ని మేనేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మనమే చేస్తాం, నేను తర్వాత చెప్తాను. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ది డెవలప్మెంట్. తర్వాత ఆపరేషన్స్ అంటే ఏంటంటే వన్స్ ద సోర్స్ కోడ్ ఈజ్ రెడీ ఫ్రమ్ ద డెవలపర్స్, మీ డెవలపర్స్ దగ్గర సోర్స్ కోడ్ రెడీ అయిపోతే అండ్ ఇట్ షుడ్ బి డిప్లాయిడ్, అది ఖచ్చితంగా డిప్లాయ్ చేయాలి. డిప్లాయిడ్ అంటే ఏం లేదు, సర్వర్లో కాపీ అవ్వాలన్నమాట టు ద సర్వర్ అండ్ మేక్ ద అప్లికేషన్ రెడీ ఫర్ ద క్లయింట్.
సర్వర్లో కాపీ అయ్యి ప్రాపర్ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది మీ క్లయింట్స్కి రెడీ అయిపోతుంది అప్లికేషన్. ఓకే. సో ఎర్లీ డెవాప్స్ ఏమైతుందంటే దీన్ని ఆపరేషన్స్ టీమ్ ఉండేవాళ్ళు. ఆపరేషన్స్ టీమ్ యూజ్ టు డూ దిస్ యాక్టివిటీ. అంటే డిప్లాయ్మెంట్ యాక్టివిటీ ఓన్లీ ఆపరేషన్ టీమ్ యూజ్ టు డూ. నౌ ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద అప్లికేషన్, అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్ అవన్నీ కూడా, ఈవెన్ మానిటరింగ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఆల్సో షుడ్ బి హ్యాండిల్డ్ బై ద ఆపరేషన్స్ టీమ్. ఆపరేషన్స్ టీమ్ ఇవన్నీ కూడా చూసుకునేవారు. సో బాగానే ఉంది కదా, డెవలప్మెంట్ బాగానే ఉంది, అలాగే ఆపరేషన్స్ బాగానే ఉంది. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు డెవలపర్స్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ రైట్ ద కోడ్. ఆపరేషన్స్ దే విల్ బి డిప్లాయింగ్ ద అప్లికేషన్ ఇన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. ఈ విధంగా ఒక తర్వాత ఇంకొక ఎన్విరాన్మెంట్, ఇంకొక తర్వాత ఇంకో ఎన్విరాన్మెంట్లో కోడ్ అనేది డిప్లాయ్ చేస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వన్స్ ద యాప్ ఈస్ డౌన్. ఎగ్జాంపుల్, మీ అప్లికేషన్ డౌన్ అయిందండి. ఓకే. డిప్లాయ్మెంట్ అయిన తర్వాతో లేకపోతే కోడ్ రాసిన దాంట్లోనో ఏదో మీకు అప్లికేషన్ డౌన్ అయింది. ఈ అప్లికేషన్‌కి ఎవరు రెస్పాన్సిబుల్ యాక్చువల్‌గా? ఎయిదర్ డెవలప్‌మెంట్ టీము లేకపోతే ఆపరేషన్స్ టీము. ఈ డెవలప్‌మెంట్ ఏమని చెప్తారంటే, నా కోడ్ అంతా బాగానే ఉంది. నేను లోకల్‌లో టెస్ట్ చేసుకున్నాను, అది చేసుకున్నాను, ఇది చేసుకున్నాను. ఇది వర్క్ అవుతుంది. కానీ ఈ ఇష్యూ నా దగ్గర లేదు. అంటే నా దగ్గర అసలు ఇష్యూనే లేదు. ఖచ్చితంగా ఇది ఆపరేషన్స్ టీమ్ ఇష్యూ అంటాడు. ఆపరేషన్స్ టీమ్ ఏమంటాడంటే, నో, 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 నో. సో వాటెవర్ ద కోడ్ డెవలపర్ గివెన్ టు మీ, అంటే డెవలపర్ ఏ కోడ్ అయితే నాకు ఇచ్చాడో అదే కోడ్ నేను డిప్లాయ్ చేశాను. కాబట్టి నా దగ్గర ఇష్యూ లేదని చెప్తాడు. సో దెర్ ఇస్ ఏ వాల్. ఒక వాల్ ఆఫ్ థింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ. వాళ్ళు ఇద్దరు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే దట్ విల్ లీడ్ దేర్ రెప్యుటేషన్ పోతూ ఉంటుంది. కొంచెం ఎక్కువ సార్లు అప్లికేషన్ డౌన్ అయితే వాళ్ళ జాబ్ కూడా ప్రాబ్లమే కాబట్టి దట్ విల్ బి దేర్. బట్ అప్లికేషన్ కీప్ ఆన్ డౌనే కదా. ఇప్పుడు వీళ్ళు కొట్టుకుంటే సరిపోయింది. బట్ యాక్చువల్‌గా ఇష్యూ ఏదైతే ఉందో అది రిజాల్వ్ అవ్వట్లేదు. ఆ ఇష్యూ రిజాల్వ్ చేయడం కోసం మనకు ఏం చేశారంటే డెవాప్స్ టీమ్ వస్తాడు. డెవాప్స్ టీమ్ వచ్చిన తర్వాత ఈ ఇష్యూకి అసలు ఎవరి ఇష్యూ, ఎందుకు ఇష్యూ వచ్చిందని చెప్పి డెవాప్స్ టీమ్ క్లియర్‌గా చెప్పగలుగుతున్నాం మనం. సో హి ఈస్ ద గుడ్ టు గాయ్ ఎగ్జాక్ట్‌లీ నో వాట్ ఈస్ ద ఇష్యూ. ఎందుకు డౌన్ అయిందని చెప్పగలిగే థింగ్ మన దగ్గరే ఉంటుంది. ఓకే. వీఆర్ ద రెస్పాన్సిబుల్ థింగ్. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఆపరేషన్స్ టీమ్ మనమే ఫిక్స్ చేస్తాం. ఒకవేళ డెవలప్మెంట్ సైడ్ అనుకోండి, డెవలప్మెంట్ టీమ్ వాళ్ళకి ఇష్యూ అని చెప్పి వాళ్ళకి రీడైరెక్ట్ చేయాలి. ఓకే. సో అది మనం చెప్పగలుగుతాం. ఎలా చెప్పగలుగుతాం అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో మనకి డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తాడంటే మనం ఎలా చెప్పగలుగుతున్నాం ఇష్యూ అని చూద్దాం. డెవాప్స్ టీమ్ ఇంజినీర్ వర్క్స్ లైక్ ఏ డెవలప్మెంట్ ఆపరేషన్స్. రెండిట్లో మధ్యలో మనం వర్క్ చేస్తాం. రెండిట్లోనే వర్క్ చేస్తాం. We involve all the activities on the application, that is from the business planning to release the application to the client. అంటే డెవాప్స్ ఇంజినీర్స్ ప్లానింగ్, అంటే బిజినెస్ ప్లానింగ్ అయిన కాడి నుంచి ఆ అప్లికేషన్ క్లయింట్‌కి వెళ్ళి ఈవెన్ మానిటరింగ్ అంతా కూడా రాసేది మనమే. ఓకే. వీఆర్ కంప్లీట్లీ రీప్లేసింగ్ ఆపరేషన్స్ టీమ్ ఫస్ట్ పాయింట్. అండ్ వీ ఇన్వాల్వ్డ్ ఎండ్ టు ఎండ్ ప్రతి స్టేజ్‌లోని కూడా డెవాప్స్ టీమ్ అనేది ఇన్వాల్వ్ అవుతారు. ఓకే. అండ్ వీఆర్ ద వన్ హూ ఆటోమేట్స్ ద కంప్లీట్ వర్క్ ఫ్లో. మనకి ఆటోమేషన్ అని ఒకటి వచ్చింది. కంప్లీట్ వర్క్ ఫ్లో ఆటోమేట్ చేయడానికి సిఐసిడీస్ అని వస్తాయి. ఆ సిఐసిడి చేసేది మనమే. సిఐసిడి చేయాలంటే ఫస్ట్ అప్లికేషన్ గురించి అర్థం కావాలి మీకు. ఏ విధంగా రియాక్ట్ అవుతుందో తెలియాలి. ఓకే. ఏ కమాండ్ రాయాలో తెలియాలి. ఎన్ని స్టేజెస్ ఉన్నాయో తెలియాలి. ఓకే. ఏ స్టేజ్‌లో ఫెయిల్ అయిందో తెలియాలి. ఇవన్నీ కూడా మనకి ఒక ఫ్లోస్ ఉంటాయి. అండ్ యూ ఆర్ ఆల్సో హ్యావింగ్ ది మల్టిపుల్ టూల్స్ అన్నమాట. ఓకే. మనకి ఎప్పుడైతే కోడ్ ఇస్తారో అంటే ఇది మనం ఆటోమేట్ చేస్తాం యాక్చువల్‌గా గుర్తుపెట్టుకోండి. యూ విల్ బి ఆటోమేటింగ్ ఇట్. మీరు ఆటోమేట్ చేశారంటే మనకి చాలా ఫైల్స్ ఉంటాయన్నమాట. లైక్ డాకర్ ఫైల్స్ అనొచ్చు, క్యూబర్నెటిస్ కాంపోనెంట్ ఫైల్స్ ఉండొచ్చు. ఏదో ఒక ఫైల్స్ అవన్నీ కూడా మనం రాస్తూ ఉంటాం. ఓకే. సో ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఇవన్నీ రాసేది కూడా మనమే కదా. అంటే యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ద బ్యాక్ ఎండ్ స్ట్రక్చర్ ఆఫ్ యువర్ కోడ్. మీ కోడ్ యొక్క స్ట్రక్చర్ మీకు తెలియాలి. ఆఫ్‌కోర్స్ అది రాయడం కోసం మనం డైరెక్ట్‌గా రాయము. కొన్ని యూ విల్ బి టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ది డెవలపర్స్ ఆల్సో. డెవలపర్స్ హెల్ప్ తీసుకుంటాం. అంటే ఏదేది కావాలని అడుగుతాం రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ బట్టి రాసేయాలి మనం కోడ్. మనకు కూడా కొన్ని కోడ్‌లు ఉంటాయి. ఎలా చేయాలో నేను చెప్తాను. ప్రాబ్లమ్ లేదు. బట్ దానివల్ల ఏమవుతుందంటే మన అప్లికేషన్ స్ట్రక్చర్ మనకు తెలుస్తుంది. అంటే సోర్స్ కోడ్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుస్తుంది. అండ్
మనకి చాలా ఎక్స్ట్రా లాగింగ్ మెకానిజం వచ్చింది. ఇప్పుడు యూ విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ లాగింగ్ మెకానిజం. ఆఫ్ కోర్స్ అప్లికేషన్ లాగింగ్ ఉంది. సర్వర్ సైడ్ లాగింగ్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ థర్డ్ పార్టీ లాగింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి. లాగింగ్ అంటారు అంటే లాగ్స్ ఓకే, లాగ్స్ థర్డ్ పార్టీ లాగ్స్ ఉన్నాయి. అట్లాగే యూ ఆల్సో హ్యావ్ ఏ సిఏసిడి టూల్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన పాయింట్లో మనం నేర్చుకునేది ఏంటంటే అజూర్ డెవాప్స్ కాబట్టి అజూర్ డెవాప్స్లో సిఏసిడి టూల్స్ ఉంటాయి అనమాట. అజూర్ డెవాప్స్ అనేది ఒక సిఏసిడి టూల్. దీంట్లో కూడా లాగ్స్ ఉంటుంది. సో ఈ లాగ్ చెప్తుంది ఎక్కడ ఫెయిల్ అయింది. ఓకే, బిల్లులో ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది. ఇట్ విల్ టెల్ సో అండ్ సో ఫైల్స్ మిస్సింగ్. సో అండ్ సో ఫైల్ మిస్సింగ్ అంటే ఏంటి? ఆ ఫైల్స్ ఎవరు ఇవ్వాలి? ఖచ్చితంగా డెవలప్మెంట్ టీమే ఇవ్వాలి. కాబట్టి యూ విల్ గో టు డెవలప్మెంట్ టీమ్, బాస్ ఈ ఫైల్ మిస్ అయింది, ఈ ఫైల్ ఎందుకు పెట్టలేదు, కోడ్ ఎందుకు మూవ్ చేయలేదు అని చెప్పి యూ కెన్ యాక్చువల్లీ ఆస్క్. ఓకే ఓకే నేను మిస్ చేశానని చెప్పి అప్పుడు డెవలప్మెంట్ టీం ఏం చేస్తారంటే ఏదైతే ఫైల్స్ మిస్ అయ్యాయో మళ్ళీ పుష్ చేస్తారనమాట. పుష్ చేసిన తర్వాత మీ కోడ్ అనేది ప్రాపర్గా డిప్లాయ్ అయిపోతూ ఉంటుంది. అప్లికేషన్ డౌన్ అవ్వకుండా వర్క్ అవుతుంది. ఒకవేళ అప్లికేషన్ ఈవెన్ ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది అన్నీ కూడా మనకి కంప్లీట్ లాగ్స్ ఉంటాయి కాబట్టి వీ కెన్ యాక్చువల్లీ టెల్. సో ఇక్కడ ఇష్యూ ఉంది. ఒకవేళ అది మన సైడే ఇష్యూ అనుకోండి, విల్ బి రిజాల్వింగ్ ఇట్, రైట్? మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మనం దాన్ని రిజాల్వ్ చేస్తాం. లైక్ ఏ అప్లికేషన్స్ ఏ డిపెండెన్సీస్ ఏమైనా మిస్ అయినా అవన్నీ ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్ బై డెవాప్స్ టీమ్ అనమాట. అందుకే డెవాప్స్ అనేది సో పాపులర్, బికాజ్ అప్లికేషన్ డౌన్ అవ్వకుండా మనం హ్యాండిల్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ కొంతమంది ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి కంపెనీ వాళ్ళు. అదే అదే ఇంకా నేను ఎలాబరేట్ చేయట్లేదు, బట్ అందుకే అందరూ కూడా డెవాప్స్ ఇంజనీర్ కావాలని అనుకుంటారు. కాకపోతే ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న డెవాప్స్ ఇంజనీర్ కావాలని అనుకుంటారు. దట్స్ హౌ డెవాప్స్ వర్క్స్. ఇప్పుడు డెవాప్స్ లైఫ్ సైకిల్ ఒకసారి చూద్దాం. మనకి డెవాప్స్ ని రెండు పార్ట్స్ డివైడ్ చేశారు, మీకు తెలుసు కదా, డెవ్ ప్లస్ ఆప్స్. డెవ్లో మనకి ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్ ఉంటాయి. అలాగే ఆప్స్లో రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్ అండ్ మానిటర్ ఉంటాయి. వీటి గురించి ఒకసారి డెప్త్గా చెప్తాను. ఫస్ట్ ప్లాన్ అంటారు. ప్లానింగ్ స్టేజ్ అంటే బిజినెస్, అంటే మీ క్లయింట్ మీ దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ కావాలని చెప్పేదాన్ని ప్లానింగ్. ప్లానింగ్ అనేది ఒక కిక్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది. ఈ కిక్ ఆఫ్ మీటింగ్స్లో ఏముంటాయంటే మేజర్గా ఆల్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ అడుగుతారు. ఓకే, బిజినెస్ విల్ లైక్ యువర్ క్లయింట్ విల్ టెల్ వాట్ ఈస్ దేర్ రిక్వైర్మెంట్. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటని అడుగుతాడు. ఐ వాంట్ ఈ కామర్స్ వెబ్సైట్, ఐ వాంట్ లేకపోతే లైక్ ఐ వాంట్ టికెట్ బుకింగ్ వెబ్సైట్, ఇట్లాంటివి కావాలి, లేకపోతే ఇది కావాలి అది కావాలని చెప్పి రిక్వెస్ట్ ఫస్ట్ వాళ్ళు చెప్తారనమాట. అఫ్ కోర్స్ డెవలప్మెంట్ టీం ఉంటారు, లేకపోతే సెక్యూరిటీ టీం వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో పాటుగా డెవాప్స్ టీము. మనం ఏం చెప్పాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ఉంటే బాగుంటుంది, దేనికి ఇది బెస్ట్ కంపాటబుల్ అవుతుంది అన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవాలి. అలాగే ఏది ఆటోమేట్ చేయాలి, ఏ విధంగా ఆటోమేట్ చేయాలి, అదంతా కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది ఇన్ ద కిక్ ఆఫ్ మీటింగ్. సో వన్స్ ద కిక్ ఆఫ్ మీటింగ్ ఈస్ కంప్లీటెడ్, సో కోడ్ విల్ స్టార్ట్. ఓకే, రైటింగ్ ద కోడ్. ఇక్కడ మీకు డెవలప్మెంట్ టీము సోర్స్ కోడ్ రాస్తారని చెప్పాను కదా. మన సైకిల్ ఏముంటుంది, మనది ఏముంటుందంటే యూ విల్ బి రైటింగ్ సమ్ కోడ్ ఆల్సో. మనం కొంత కోడ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, డాకర్ అనే ఒక టూల్ ఉంది. డాకర్లో మీరు డిప్లాయ్ చేయాలంటే మేక్ ష్యూర్ టు రైట్ ద డాకర్ ఫైల్. ఆ డాకర్ ఫైల్ రాయాల్సింది మనమే. అలాగే లేదా క్యూబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్స్ ఉంటాయి, అది రాయాల్సింది మనమే. లేకపోతే పైప్ లైన్ రాయాలి. ఓకే, ఎగ్జాంపుల్ అజూర్ డెవాప్స్ యామెల్ ఫైల్ రాయాల్సి వస్తుంది, అది రాయాల్సింది మనమే. ఓకే, ఇంకా సమ్ అదర్ స్మాల్ థింగ్స్ ఉంటాయి, అవన్నీ మనం రాస్తాం. కాబట్టి యూ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ కోడ్ పార్ట్ మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం. ఇంకా ఏ కాకుండా షెల్ స్క్రిప్ట్, పవర్ షెల్ స్క్రిప్ట్స్ లాంటివి కూడా మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ కూడా రాస్తూ ఉంటారు. అదంతా కూడా కోడ్లో ఉంటుంది కోడ్ లైఫ్ సైకిల్లో. తర్వాత బిల్డ్ అంటామండి. బిల్డ్ అంటే బిల్డింగ్ ద కోడ్. సో ఇది కంప్లీట్గా మనమే హ్యాండిల్ చేయాలి. అఫ్ కోర్స్ ఎలా బిల్డింగ్ చేయాలన్నది మనకి సమ్ డిఫాల్ట్ కమాండ్స్ ఉంటాయి. అవి కాకుండా ఎక్స్ట్రా ఏదైనా పారామీటర్స్ పాస్ చేయాలంటే బేస్డ్ ఆన్ ద డెవలప్మెంట్ స్ట్రాటజీ, సో వీ హ్యావ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ టీమ్ అండ్ యూ నీడ్ టు బిల్డ్ ఇట్. ఓకే, మనమే బిల్డ్ చేస్తాం. తర్వాత టెస్టింగ్ ఫేజ్ ఉంటుంది. టెస్టింగ్ అనేది టూ టైప్స్ ఉంటాయండి, స్టాటిక్ అండ్ డైనమిక్ టెస్టింగ్. డైనమిక్ టెస్టింగ్ టెస్టర్స్ చేస్తారు, స్టాటిక్ టెస్టింగ్ మనమే చేయాలి. లైక్ సోనార్ క్యూబ్ అవి ఉంటుంది, దానికి కూడా మనకు టూల్ ఉంది, చెప్తాను మీకు, డోంట్ వరీ. సో ఇదంతా ఏంటంటే డెవలప్మెంట్లో ఉంటుంది గైస్. తర్వాత ఆపరేషన్స్ అంటే అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత వచ్చేది ఆపరేషన్స్. అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ రిలీజ్ వస్తుంది. రిలీజ్ అంటే ఏమీ లేదు, రిలీజ్ యాజ్ నథింగ్ బట్ ఒక స్పెసిఫిక్ వెర్షన్. ఓకే,
ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉందనుకోండి, అప్లికేషన్‌కి మల్టిపుల్ వెర్షన్స్ ఉంటాయి తెలుసు కదా! వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3, వెర్షన్ 4 అట్లా ఉంటుందన్నమాట. సో, ఏ వెర్షను ఆ వెర్షన్‌కి ఒక్కొక్క రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్‌ని మనం ఏం చేస్తామంటే డిప్లాయ్ అంటారు. డిప్లాయ్ అంటే టార్గెట్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేయాలి. టార్గెట్ ఎన్విరాన్మెంట్ ఏంటి? లైక్ సర్వర్ అవ్వచ్చు, లేకపోతే క్యూబర్నెటిస్ క్లస్టరు, డాకరు బ్లా బ్లా బ్లా. ఏదైతే అది. మీ కోడ్ అంతా రాసింది, బిల్డ్ చేసింది ఉంటుంది గదా! అదంతా పట్టుకెళ్ళి అక్కడ కాపీ చేయాలి. కాపీ లాంటిది. బట్ కాపీ కాదు, ఇంకా చాలా అదర్ యాక్టివిటీస్ జరుగుతాయి. డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ వచ్చేస్తుందండి విత్ న్యూ వెర్షన్. ఓకే. ఆ రిలీజ్ బట్టి కొత్త వెర్షన్ వచ్చేస్తది. ఆ వెర్షన్‌నే మీ క్లయింట్‌కి ఇస్తారు. డిప్లాయ్ చేసేసిన తర్వాత అయిపోయిందా అంటే అది కూడా అవ్వలేదు. డిప్లాయ్ చేసిన తర్వాత యూ నీడ్ టు ఆపరేట్. ఆపరేషన్స్ అన్నీ కూడా మనమే చూసుకోవాలి. ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినా మనమే చూసుకోవాలి. తర్వాత మానిటర్. ఆఫ్‌కోర్స్ ఆపరేషన్స్ మనం కంటిన్యూయస్‌గా సెటప్ చేయలేం కాబట్టి యూ నీడ్ టు డూ ద మానిటరింగ్. మానిటరింగ్ టూల్స్ ఉంటాయి. మనకి అజూర్‌లో అజూర్ మానిటర్ ఉంది. ఓకే. ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ థర్డ్ పార్టీ టూల్స్ ఏదైనా కావాలంటే ఆ టూల్స్‌ని కూడా మనం దీంట్లో ఇన్‌స్టాల్ చేసి మేనేజ్ చేసుకొని అలర్టింగ్ అంటారు. అంటే ఈమెయిల్స్ గట్టా సెండ్ చేసుకునే విధంగా రాసుకుంటూ ఉంటామనమాట. దిస్ ఈస్ ద కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ డెవాప్స్ ఇంజినీర్. ఓకేనా? ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. లాస్ట్‌ది అజూర్ డెవాప్స్ అంటే ఏంటో చూద్దామండి. వాట్ ఈస్ అజూర్ డెవాప్స్? అజూర్ డెవాప్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకి అజూర్ ప్లస్ డెవాప్స్ ఉండాలి. అంటే మనకు యాక్చువల్‌గా అజూర్ డెవాప్స్ అనే టూల్ కూడా ఉంది. కానీ ఎక్కువగా అజూర్ డెవాప్స్ ఇంజినీర్స్ అంటే అట్‌లీస్ట్ అజూర్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటుందనేసి అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కాబట్టి వి నీడ్ టు అండర్‌స్టాండ్ అజూర్. మనం కొంచెం నాలెడ్జ్ కాదు, ఫుల్ నాలెడ్జ్ ఇస్తున్నాం మన కోర్స్‌లో. అజూర్ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ లెవెల్‌లో ఇస్తున్నాం. సొల్యూషన్ ఆర్కిటెక్చర్ బయట కోర్స్ కావాలంటే మీరు వెళ్లి సెర్చ్ చేసుకోండి. చాలా చార్జ్ కూడా ఉంటుంది. బట్ మనం తెలుగులో అందరికీ కూడా కావాల్సిన రీజనబుల్ ప్రైసెస్‌లో చాలా తక్కువకే ఇస్తున్నాం. ఓకే. బట్ యాహ్! సొల్యూషన్ ఆర్క్ చెప్పాను, ఇది చాలా పెద్ద పెద్ద ప్ర కోర్స్ అని చెప్పి దే విల్ బి చార్జింగ్ 30,000-40,000 ఆల్సో ఔట్‌సైడ్. బట్ ఎనీహౌ. సో, అజూర్ అనేది ఉంటుంది. అజూర్ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ లెవెల్‌లో మేము చెప్తాము. అలాగే డెవాప్స్, అజూర్ డెవాప్స్ టూల్ ఉంటుంది. అజూర్ డెవాప్స్ టూల్ ఎలా వర్క్ చేయాలి? ఎలా పైప్‌లైన్స్ రాయాలన్నది కంబైన్ చేసి చెప్తాం. ఈ 2 కంబైన్ చేసి చెప్పేదే మన అజూర్ డెవాప్స్ టూల్ కోర్స్ గైస్. సో, దీంట్లో ఫస్టు అజూరు ఎక్కువగా సర్వర్స్, ఆల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఫోకస్ చేస్తే, మన డిప్లాయ్ అంటాము. అంటే డెవాప్స్ ఈస్ ఫర్ డిప్లాయ్‌మెంట్. ఓకే. విల్ బి డూయింగ్ ది డిప్లాయ్‌మెంట్ అవంతా కూడా డెవాప్స్. సో, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి అజూర్ డెవాప్స్ సెపరేట్ సర్వీస్ ఉంటుందని చెప్పాను గదా! అంటే సెపరేట్ టూలు. దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. మనకి దీంట్లో 5 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి అజూర్‌లో. అవేంటంటే అజూర్ బోర్డ్స్ అంటారు. దిస్ ఈస్ ఆల్‌మోస్ట్ ఈక్వలెంట్ టు, ఎవరికైనా జీరా తెలుసా? ఓకే. ఎవరికైనా జీరా తెలిస్తే దిస్ ఈస్ ఈక్వలెంట్ టు జీరా టూల్ గైస్. ఓకే. అజూర్ రిపోస్, దిస్ ఈస్ ఈక్వలెంట్ టు గిట్ టూల్. సో, దిస్ ఈస్ పైప్‌లైన్. ఇది ఎవరైనా జెన్కిన్స్ గాని, గిట్ ల్యాబ్ అవన్నీ ఎవరైనా పనిచేస్తుంటే ఇది ఈస్ ఈక్వలెంట్ టు గిట్ ల్యాబ్ ఆర్ జెన్కిన్స్ అవి. ఓకే. సీఐసీడీ. ఇది ఆర్టిఫాక్టరీ. ఆర్టిఫాక్టరీ అంటే నెక్సస్, జేఫ్రాగ్ ఇవి టూల్స్ ఉంటాయి ఔట్ సైడ్ సెపరేట్ టూల్స్. ఇది ఆర్టిఫాక్టరీ దానికి. ఇదేమో టెస్ట్ ప్లేన్స్ అంటారు. టెస్ట్ ప్లేన్స్ ఈస్ ఈక్వల్ టు సెలీనియం. సెలీనియంకి సంబంధించిన ఈక్వలెంట్ సర్వీస్ అదనమాట. సో, అంటే మీరు ఒక్క అజూర్ డెవాప్స్ నేర్చుకుంటే 5 టూల్‌లు నేర్చుకుంటున్నట్టు అర్థం. 5 కూడా చిన్న చిన్న టూల్‌లు కాదండి, చాలా పెద్ద టూల్. సో, దట్ మచ్ డెప్త్ వి హావ్ విత్ అజూర్ డెవాప్స్ టూల్ ఇట్‌సెల్ఫ్. ఓకే. దట్స్ ద కంప్లీట్ డెమో 2. సో, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బట్ నౌ ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. ఎఫెక్టివ్స్ ఐ యామ్ టేకింగ్ ఇట్ రైట్ నౌ. హాయ్ నాగేష్ సార్. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యాహ్! సో, ఇవాల్టితోటి డెమోస్ అయిపోయాయి కదా! యాహ్! ఇవాల్టి యాహ్! డెమోస్ అయిపోయాయి. ఫైన్ అండి. సో, ఇక్కడ నలుగురున్నారు. మీకు నేను మీరందరూ కూడా మన వాట్సాప్ కమ్యూనిటీలో ఉన్నారండి? శివ, బాలరెడ్డి, రామ్, రూప. యెస్ సార్. మీరందరూ ఇప్పుడు ఈ బ్యాచ్ నుంచి స్టార్ట్ అవుతున్నారు కదా! హలో? హ్మ్. సరే. ఓకే. డెమోస్ విన్నారు గనక మీరు ఓకే అనుకుంటే నేను యూపీఐ నంబర్ పంపిస్తున్నాను. మీరు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అయితే గనక ఈ యూపీఐ నంబర్‌కి ఫీజొచ్చి 11,000 పేమెంట్ చేసి నాకు స్క్రీన్‌షాట్ అదే నంబర్‌కి ఫార్వర్డ్ చేయండి వాట్సాప్‌లో. నేను మిమ్మల్ని సెపరేట్ గ్రూప్‌లో యాడ్ చేస్తాను. డిస్కషన్స్ గ్రూప్‌లోను అన్నిట్లోనూ కూడా యాడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడేమన్నా సార్‌ని ఏమన్నా క్వెషన్స్ అడగాలనుకుంటే అడగండి.
సర్వీసెస్ ఉంటాయి కదండి, క్లౌడ్ సర్వీసెస్ లైక్ సిపాస్ కానీ. శివ, మీ వాయిస్ చాలా స్లోగా వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు బానే ఉందా? యా, ఇప్పుడు ఓకే. ఇది క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి కదా! లైక్ సిపాస్ కానీ, ఐపాస్, టీపాస్ అని. సో, ఇవి కొంచెం లైట్ బ్రీఫ్‌గా చెప్పగలరా? లైక్ అది అంటే అది సర్వీస్ నోమ్ అండి, అది క్లౌడ్ కాదు. సర్వీస్. ఓకే. సర్వీస్ నోమ్ అని టచ్ చేయట్లేదు. సర్వీస్ నో సెపరేట్ కోర్స్ అది. సర్వీస్ నో కాదు నేను చెప్పేది. ఇది సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్, ఆ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ ఉంటాయి కదా! సో, ఆ, ఇవి ఒక్కసారి అంటే చెప్తాను, అది కవర్ డోంట్ వరీ. చేస్తామా మనం? ఖచ్చితంగా మన క్లౌడ్లో అది ఉంటుంది. మీరు సి టాస్క్ ఐ టాస్క్ అన్నారు, అది వేరు. ఓకే, టాస్క్ అది సిపాస్. ఓకే. అది కొంచెం మీరు సి టాస్క్ ఐ టాస్క్ అని చెప్పారు, దట్ ఈస్ ఫర్ సర్వీస్ నో. ఐ అండర్స్టాండ్. అవును. సర్వీస్ నో కాదు మనది. ఐయాస్, ప్యాస్, శాస్ అంటారు, వాటి గురించి చెప్తాను ఓకే. ఖచ్చితంగా. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? సో రామ్ రూప బాలరెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీకు ఏం క్వశ్చన్స్ లేకపోతే మనం వైండ్ అప్ చేసేద్దాం. No questions అండి. రైట్, థ్యాంక్ యూ. సరే నాగ గారు, అంతే. ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ క్లియర్. ఫైన్ గైస్, దెన్ థ్యాంక్ యూ. ఓకే, మనం మళ్ళీ పేమెంట్ చేస్తే నేను మిమ్మల్ని అందరినీ గ్రూప్లోకి యాడ్ చేస్తాను. ఆ తర్వాత కంటిన్యూ అవ్వచ్చు. యా, యాజ్ సూన్ యాజ్ చేయండి, ఎందుకంటే మనం మండే మీకు రివిజన్ ఉంటుంది కొద్దిగా. ఓకే, ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి, తర్వాత మనకి పాత బ్యాచ్ ఉంది వాళ్ళతో మీరు ఫస్ట్ మీకు డెవాప్స్ చెప్తాం. ఓకే, డెవాప్స్ కంప్లీట్ చేసి తర్వాత మనం అజూర్ మాట్లాడుకోబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ గైస్. Okay. స్టాపింగ్ దిస్ Thank సెషన్. you. థ్యాంక్ యూ.